I can smell, I can feel, but I can't see. I like to share food with my friends. Today I am making sea fish curry. చింతపండు నానబెట్టమ్మా, చేపల పులుసు చేసుకుందారి. నానబెడతాను బాబు. పచ్చిమిరకాయలు, మెంతులు కావాలేమండి. అమ్మ కొంచెం టర్మరిక్ పౌడర్ వేయమ్మా. అమ్మ టమాటాలు ఇవ్వమ్మా. అమ్మ సాల్ట్, రెచ్చల్ పౌడర్ ఇవ్వమ్మా. అమ్మ మసాలాలు ఆనటం లేదు, వెయ్యమ్మ ఇందులోనే. Voilà.
వచ్చిందమ్మా. నేనే మూత పెట్టేస్తాను. సూపర్గా ఉంది. చూసే కళ్ళు లేవు, అయినప్పటికీ మానవుడికి కళ్ళు లేకపోయినా ఏదైనా సాధించగలడు అనడానికి నిదర్శనం గణపతి గారే. తప్పుడు కొడుతూ మీరు ఎవరైనా వంటలు చేయడం వచ్చా, చేపకూర వండడం వచ్చా? మీ కళ్ళుకి క్లాత్ కట్టేసి కూర వండి ఏం చేస్తారు మీరు? కళ్ళు కొట్టుకట్టడం తర్వాత చూసే వండలేదు మీరు, వండుతారా? కానీ ఇప్పుడందరు గణపతి కళ్ళు లేకపోయినా మనందరికీ కూడా మంచి కూర వండారు. ఆ కూరని కొద్ది నిమిషాలు తినబోతున్నాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మరియు బాగా చదువుకుంటున్నారా? ఈరోజు మీ హాస్టల్ రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. చాలామంది బ్లైండ్ అంటారు, కానీ బ్లైండ్ కాదని చెప్పి ఒక విజువల్లీ ఏబుల్ పర్సన్ లాగా నువ్వు చేసావని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అనుభవాన్ని పంచుకోవడం అనేది చాలా గర్వించదగిన విషయం. ఈరోజు మరి చిన్నప్పటి నుంచి కూడా మరి చూపు కోల్పోవడం, పుట్టుకలోంచి అంధత్వం రావడం, నాకు అంధత్వం వచ్చిందని కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడినప్పటికీ కూడా మనం భయపడినప్పటికీ అది మనం సాధించలేం. భయాన్ని వదిలి ఎప్పుడైతే మనం ఇది చేయాలి, పని చేయాలని మనం టార్గెట్ అయితే పెట్టుకుంటామో, మనం చదువులో కావచ్చు, ఏదైనా క్విజ్ పోటీలో కావచ్చు, మనం అన్ని రంగాల్లో కూడా ప్రవేశించడానికి మాకు ఒక దేవుడు అవకాశం ఉండడం జరిగింది. దేవుడి కంటే ముందు మరి మెయిన్ సపోర్ట్, ఒక ఫ్రెండ్స్ అనమాట. అంటే సపోర్ట్ అంటే డబ్బని కాదు, అన్నా నాకు రేపు పొద్దున ఈ పని నాకు చేయాలని ఉంది, చెయ్యన్నా అని చెప్పేసి అదే ఒక భరోసా. అంతేగాని రోజుల్లో మనకి డబ్బులు ముఖ్యం కాదు. మీరు కూడా ఏదైనా ఒక పని చేస్తున్నారు అనేటప్పటికి కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. మరి మాలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీకు ఈరోజు ఫిష్ కర్రీ తయారు చేసి తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా మరి తిని టేస్ట్ చేసి చెప్పండి.